రండి సార్. ఇతను మన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళ హెడ్ సార్. మన ఫారినర్ మిస్సింగ్ కేసులో భాగంగా అరే చైర్ తీసుకురా. ఆయనకి చైర్ తీసుకురా. అలాగే సార్. ఫోరెన్సిక్ టెస్ట్ లో భాగంగా తవ్వకాలు చేపట్టాం సార్. చూసుకోవయ్యా. థ్యాంక్ యూ. దివ్య తీసుకొచ్చిన స్కెలిటన్ దాదాపు 120 సంవత్సరాల క్రితం జీవించిన ఒక అమ్మాయిది. షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆ అమ్మాయి అనాటమీ దివ్య అనాటమీ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతోంది. మరైతే ఈ మర్డర్ చేసింది ఎవరై ఉంటారు? ఆత్మే దయ్యం రూపంలో వచ్చి ఇదంతా చేసిందని మా గట్టి నమ్మకం సార్. ఏంటయ్యా నీ కహానీలు? ఇన్వెస్టిగేషన్ లో అసలు సీరియస్నెస్ లేకపోతే ఎలా? దయ్యానికి కాళ్ళు చేతులు కూడా ఉంటాయా? మరైతే ఫింగర్ ప్రింట్స్ ఎక్కడి నుంచి వచ్చినట్టు? సంబంధం లేకుండా మాట్లాడుకో. రోజు రోజుకి ఈ కేసు కాంప్లికేట్ అవుతుంది. ఈ కేసులో క్లారిటీ వచ్చేంత వరకు నువ్వు ఈ ఊళ్ళోనే ఉండాలి. అసలు ఏంటి దివ్య ఇదంతా? ఏవేవో కథలు చెప్తున్నావు. అన్నయ్య, నువ్వు నన్ను కొంచెం క్లోజ్ గా వాచ్ చేస్తావా? రాత్రి నేను నార్మల్ గా ఉన్నానా లేదంటే వేరేలా రియాక్ట్ అవుతున్నానా అని కొంచెం అబ్జర్వ్ చేస్తావా ప్లీజ్? అసలు నువ్వు చెప్పేదానికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సరే, విక్కీ, నేను ఇక్కడ ఉన్నాను. చెప్పింది దాని గురించేనా? నన్ను వాడుకొని ఆ 2 హత్యలు చేశావన్న డౌట్ నాకుండేది, కానీ ఇప్పుడు నేను చూశాక అది క్లియర్ అయింది. ఎందుకు నువ్వు మా అన్నయ్యని చంపాలనుకుంటున్నావు? నీ టార్గెట్ మా అన్నయ్య మాత్రమేనా, లేక నేను కూడానా? వీడొక అన్నయ్య. ఇట్లాంటి నయవంచకుడిని చంపకుండా వదిలేయమంటావా? వీడి అంతా అన్ని పక్కన నుంచుని చూడు. ఇప్పటికే ఆ హత్యలకి నాకు ఏ సంబంధం లేదని ప్రూవ్ చేయలేక చేస్తున్నాను. ఆ డిఎస్పీ ఫ్యామిలీకి నీకు ఏ ప్రాబ్లమో నాకు తెలియదు. నాకు సంబంధించినంత వరకు మా అన్నయ్య మంచివాడు. వాటిని కారణం లేకుండా చంపితే ఊరికైనా చూస్తూ ఉండమంటావా? వీడు అమాయకుడు. వీడిని కారణం లేకుండా నేను చంపుతున్నాను. నాతో రా, నా గురించి తెలుసుకో. ఆ తర్వాత వీడిని ఏం చెయ్యాలో నువ్వే నిర్ణయించు.
పెద్దిరాజు గారు ఇక్కడ జమీందారుగా ఉండేవారు. నా భర్త వీరగజపతి రాజు గారు ఈ రాజ్యానికి కాబోయే రాజు. జమీందార్ గారికి సేవలు చేసేందుకు రామలింగం అని ఒక సేవకుడు ఉండేవాడు. రామలింగానికి తోడబుట్టిన ఒక చెల్లెలు, 3 తమ్ముళ్ళు ఉండేవారు. వాడి ఆహ్వానాన్ని మన్నించి జమీందార్ గారు ఒకరోజు వాడి ఇంటికి విచ్చేశారు. అక్కడ వాడి చెల్లెల్ని చూసిన జమీందారు ఆమె అందానికి ముగ్ధుడై ప్రేమలో పడ్డాడు. ఆ తరువాత తరచూ జమీందార్ వాడింటికి వెళ్ళేవారు. ఒక తరుణంలో ఆమెని 3వ అర్ధాంగిగా పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకొచ్చారు. జమీందార్ గారి భార్యకి దక్కాల్సిన మర్యాదలు దక్కకుండా తనలాగే ఒక బానిసగా అందరికీ పరిచర్యలు చేయటాన్ని చూసి రామలింగం చాలా బాధపడేవాడు. ఒరే రామలింగం, చెప్పండి అయ్యా. నీ చెల్లె నాకు అర్థంగా అయిన తర్వాత కూడా నా ముందు ఇలా చేతులు కట్టుకుని నిలబడడం నాకేం నచ్చలేదురా. అంత మాట అనకండి అయ్యా. నా ఊపిరున్నంత వరకు ఈ రామలింగం మీకు నౌకరు మాత్రమే. అది వదిలే, నా పుత్రుని పరాక్రమం వీక్షించి చాలా కాలమైంది. అవునయ్య గారు. నువ్వు ఒక పోటీకి ఏర్పాటు చేయి. అలాగే అయ్య గారు. ఇంకొక మాట అయ్యా, ఆ పోటీలో నా పుత్రుడితో నీ తమ్ముళ్ళు తలపడాలి. అయ్య గారు, చిన్న జమీందారు గారితో మా తమ్ముళ్ళు తలపడ్డమా? వద్దయ్య గారు. ఏమంటున్నావురా నువ్వు? నేను అన్నట్టు జరగాలి. నేను చెప్పిందే వేదం, నా మాటకు తిరుగులేదు. జాగ్రత్త.